కాకినాడ జిల్లా కాట్రావులపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ధర్నాలు చేపట్టారు. బంక్లో ఆయిల్ కల్తీ జరుగుతుందని ఆరోపించారు. ఆయిల్ కొట్టించుకున్న చాలా మంది వాహనాలు రిపేర్లకు గురవడంతో బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేసి బంక్ను మూసివేయాలని డిమాండ్ చేశారు. చూసుకున్నట్లయితే ప్రతి బంకులోనూ కూడా కల్తీ అనేది జరుగుతుంది. కానీ కస్టమర్లకి కల్తీ ఏంటి మామూలు ఏంటి అనేది కొన్ని రోజులు పోతే కానీ అది తెలియట్లేదు. అలాగే మెకానికల్ దగ్గరికి వెళ్తే ఇది కంపల్సరీగా అది పెట్రోల్లో తేడా ఉంది కాబట్టి ఇది ఇలా జరుగుతుందని తెలియజేస్తున్నారు. అయితే నేను ఈ మధ్యకాలంలో మరి డిఎస్ఓ గారికి నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ప్రతి బంకుని చెక్ చేయాలి, 6 నెలలకు ఒకసారి అయినా సరే బంకులు చెక్ చేయాలని నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. 2-3 రోజుల్లో వస్తానని చెప్పారు. ఈలోపే ఈ కంప్లైంట్ రావడం వల్ల సార్ రావడం జరిగింది. అలాగే ఏ బంకు కూడా అక్కడ కస్టమర్కి సంబంధించినటువంటి ఏ స్పెషాలిటీస్ కూడా అక్కడ పెట్టట్లేదు. గాలికని వస్తే గాలి ఉండదు, వాటర్ తాగాలని వస్తే వాటర్ ఉండదు. అలాగే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఏదైనా బాత్రూమ్ లేడీస్కి వస్తే ఇక్కడ బాత్రూమ్ స్పెషాలిటీస్ ఉండట్లేదు. ప్రతి బంకులోనూ కూడా కస్టమర్ల దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ముక్కుపిండి, కానీ కస్టమర్లకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు మాత్రం జీరో. దీనిపై నేను డిఎస్ఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని సందర్భంగానే రావడం కూడా జరిగింది. అలాగే ప్రతి బంకును కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు బళ్ళు వేలాది రూపాయలు పెట్టి కొంటూ ఉంటే మరి ఇటువంటి అక్రమంగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం మరి సాధారణమైనటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతోంది. మరి ఈ యొక్క జగ్గంపేటలో నియోజకవర్గం